తెలుగు భాషను గౌరవిస్తానని ఈసారి తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తానని అన్నాడు కన్నడ నటుడు రిషబ్ శెట్టి. కన్నడ తెలుగు ప్రజలు అన్నదమ్ములు లాంటి వాళ్ళమన్నారు. విజయవాడలో జరిగిన ఈవెంట్లో రిషబ్ లాంగ్వేజ్ పై క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో రిషబ్ కన్నడలోనే మాట్లాడడంపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. నెట్టింట విమర్శలు వచ్చాయి. దీనిపై రిషబ్ వివరణ ఇచ్చారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థతో కలిసి పనిచేస్తున్నారని, జై హనుమాన్ సినిమా కోసం తెలుగు నేర్చుకుని వస్తానని తెలిపారు. రేపు కాంతార చాప్టర్ 1 విడుదల కానుంది. బాగా తెలుగు రాలేదు, బట్ ఐఎమ్ ట్రయింగ్. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. కన్నడిగా తెలుగు మేమందరూ బ్రదర్స్, మేమందరూ సోదరులు. ಯಾವತ್ತೂ ಒಬ್ಬ ಅಪ್ಪಟ ಕನ್ನಡ ಅಭಿಮಾನಿ ಒಂದು ಸೋದರ ಭಾಷೆಯನ್ನು ತುಂಬ ಪ್ರೀತಿಯಿಂದ ಅಭಿಮಾನದಿಂದ ನೋಡ್ತಾನೆ. ಸೇಮ್ ಫೀಲಿಂಗ್. సో థ్యాంక్ యూ సో మచ్. అక్టోబర్ 2 మేమందరూ థియేటర్లో మీట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. రవి సార్ నెక్స్ట్ టైం రవి సార్ ప్రొడక్షన్లో నేను వర్క్ చేస్తున్నాను మైత్రిలో, జై హనుమాన్కి.